నీకే ప్రసంగం చేస్తున్నాడు ఆదాం. ఎందుకయ్యా తిన్నావంటే ఒక మాట మౌనం ఉండిపోకూడదా? దైవ సేవకులు ఎదుట మేము పెరిగేటప్పుడు వారు ఏది అన్నా ఒక్క మాట నోరెత్తి మాట్లాడే వాళ్ళం కాదు. మేము తప్పు చేయకపోయినా నేరు మా మీద పడ్డ శిక్ష పడ్డా అనుభవించామే తప్ప నోరెత్తి మాట్లాడలేదు. అది క్రీస్తు స్వభావం. అది సైతాన్ స్వభావం తిరగబడడం, యేసయ్య స్వభావం అప్పగించుకోవడం, మౌనంగా ఉండడం. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. మనస్ఫూర్తిగా మీకు చెప్పేస్తున్నా, మీరు దీన్ని ఎలా అంగీకరిస్తారో ఎలా అనుభవిస్తారో మీ ఇష్టం. రేపు ప్రభు వస్తాడు, దానికి నేను బాధ్యుని కాదు. ఈ సంఘం మీద ఒక అధికారిగా, ఒక సంఘ కాపరిగా నాకు ఇచ్చిన లెటర్స్ మీకు ఇచ్చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా వాడుకుంటారో అది మీ ఇష్టం. నా ప్రభు త్వరగా రానే ఉన్నాడు. యేసయ్యా స్తోత్రం చెప్పండి గట్టిగా.